న్యూ హెవెన్ నగరంలో ది ఆర్కాన్ అని మాత్రమే పిలువబడే ఒక రహస్య వ్యక్తి చాలా సంవత్సరాలుగా నగరం యొక్క అండర్ వరల్డ్ను రహస్యంగా తారుమారు చేస్తున్నాడు. డిటెక్టివ్ కేట్ మాథ్యూస్ ది ఆర్కాన్ను తొలగించే పనిలో ఉన్నారు, కానీ ఆమె ప్రయత్నాలను ఆమె స్వంత డిపార్ట్మెంట్లోని ద్రోహి ద్వారా నిరంతరం అడ్డుకున్నారు. ఆమె కేసును లోతుగా పరిశోధించినప్పుడు కేట్ తన భాగస్వామి అలెక్స్ దేశద్రోహి అని అనుమానించడం ప్రారంభించింది. ఆమె అలెక్స్ను సన్నిహిత స్నేహితురాలిగా భావించినందున ఆమె ద్రోహం యొక్క లోతైన భావాన్ని అనుభవించింది. కేట్ అలెక్స్కు వ్యతిరేకంగా సాక్ష్యాలను సేకరించడంతో ఆమె ఏదో కోల్పోతున్నట్లు భావించలేకపోయింది. ఆమె అలెక్స్ను ఎదుర్కోవాలని నిర్ణయించుకుంది. అతను ద్రోహి అని ఒప్పుకున్నాడు. కానీ కేట్ను ఆశ్చర్యపరిచే విధంగా అలెక్స్ తన కుటుంబానికి హాని చేస్తానని బెదిరిస్తున్నది ఆర్కాన్ కోసం పని చేయమని బలవంతం చేసినట్లు వెల్లడించాడు. కేట్ యొక్క కోపం తాదాత్మ్యంగా మారింది మరియు ఆమె అలెక్సీ ఆర్కాన్ను పడగొట్టడానికి మరియు అతని కుటుంబాన్ని వారి పట్టు నుండి విడిపించేందుకు సహాయం చేస్తానని ప్రతిజ్ఞ చేసింది. కేట్ మరియు అలెక్స్ కలిసి ది ఆర్కాన్ను న్యాయం చేయడానికి ఒక ప్రణాళికను రూపొందించారు. కొత్త ఆశతో వారు తమ నగరాన్ని నీడల నుండి తిరిగి పొందేందుకు బయలుదేరారు. మరియు వారు పోలీస్ స్టేషన్ నుండి బయటకు వెళ్లినప్పుడు కేట్ ఫోన్ మోగింది. తెలియని నంబర్ నుండి ఒకే వచన సందేశాన్ని ప్రదర్శిస్తుంది. ది ఆర్కాన్ ఈజ్ కేట్ మాథ్యూస్.